రోజు మరి మదర్స్ డేగా పరిగణించడం జరిగింది. ఈ లోకంలో మనం జన్మించడానికి దేవుడు ఎలాంటి ఆ, కారకుడిగా ఉన్నాడో, మరి ఈ భూ సంబంధంగా జన్మించడానికి కూడా మరి ఒక మాతృమూర్తి మనందరికీ కావాలి. ఆమేన్, హల్లెలూయా. యేసుప్రభు వారు కూడా ఈ లోకంలో జన్మించాలనే ఉద్దేశం కలిగినప్పుడు ఈ ఫౌండ్ ఏ ఉమెన్, ఆయన ఒక స్త్రీని కనుగొన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక నమ్మకమైన, ఒక యథార్థమైన, సంపూర్ణ సమర్పణ కలిగిన, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనగలిగిన ఏ గ్రేటెస్ట్ ఉమెన్, ఒక మంచి తల్లిని దేవుడు కనుగొన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో యేసుప్రభు యొక్క జీవితంలో ఆ తల్లి ఎంతో సంరక్షకురాలుగా ఉంది. అందుకనే మనం మొన్నటి దినాన్ని చదివినప్పుడు చివరి యేసుప్రభు వారు సిలువ ఆ పరిస్థితి దగ్గరికి వచ్చేటప్పటికి కూడా, యేసుప్రభు వారు సిలువ వేయబడుతున్నప్పటికి కూడా ఆవిడ ఎక్కడుందట? ఆ సిలువ దగ్గరే ఉంది. అంటే ఆయన జననం నుంచి, అంటే పుట్టిన దగ్గర నుంచి ఆయన సిలువ వేయబడే ఆ కార్యక్రమం వరకు, లేకపోతే ఆ పరిస్థితి వరకు ఆమె తల్లి, మరి ఆయన యొక్క తల్లి ఆయనతోనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పరిస్థితులు అన్నీ వేరుగా ఉన్నాయి. ఆయన బందీగా పట్టబడ్డాడు. అందరూ సిలువేయమని ఆయన గురించి అనేక వ్యతిరేకతలు మాట్లాడుతున్నారు. ఆయన కొరడాలతో కొట్టారు. సో అనేక విధాలుగా ఆయన హింసించారు, బాధ పెట్టారు. సిలువ మీద ఆయన వేలాడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన కూడా తిరిగిన శిష్యులు అనేవారు ఆయన కూడా లేకుండా పోయారు. అక్కడ ఉన్న ఎవరు, బట్ దేర్ వాజ్ ఎ ఉమెన్, ఒక తల్లి మాత్రమే. మేమే సమ్మారు దేర్, ఇంకా చాలామంది ఉండుండొచ్చు, కానీ అక్కడ తల్లి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు మనం అక్కడ తల్లిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నామంటే ఆమేన్, హల్లెలూయా. చూడండి, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎవరటండి? ఆయన తల్లియు ఎక్కడ నిలిచి ఉన్నారంటే వాళ్ళందరూ యేసు సిలువ యొద్ద నిలిచి ఉండిరి. ఫస్ట్ ఎవరున్నారు అక్కడ? అండ్ ఫస్ట్ ఎవరున్నారు అక్కడ? ఆయన తల్లి. ఆమేన్, ద మదర్ ఆఫ్ జీసస్. మనందరికీ తెలుసు, యేసుప్రభు వారు ఈ లోకంలో జన్మించాలన్నప్పుడు దేవుని యొక్క దూత మరి మరియ దగ్గరికి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. మరియ దగ్గరికి వచ్చింది. ఏం చెప్పింది? నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావు. ఆమేన్, హల్లెలూయా. త్రూ హోలీ స్పిరిట్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకుంటావు. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఒక బిడ్డకి నువ్వు జన్మనివ్వబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. అండ్ హూ విల్ యాక్సెప్ట్ దిస్? ఎవరు దీన్ని స్వీకరిస్తారు? అప్పుడున్న సిద్ధాంతాల ప్రకారంగా, అప్పుడున్న కల్చరల్గా, అప్పుడున్న ఆ పరిస్థితుల మధ్యలో ఎవరు దీన్ని ఒప్పుకుంటారు? ఎవరు దీన్ని ఒప్పుకుంటారు? కానీ ఆమె చాలా విశ్వాసము కలిగినది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి విశ్వాసం కలిగిందంటే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా పర్లేదు, ఎలాంటి సమస్యలు వచ్చినా పర్లేదు, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా పర్లేదు, ఎలాంటి అవమానాలు వచ్చినా పర్లేదు, ఎలాంటి నిందలు వచ్చినా పర్లేదు, ఎవరు తృణీకరించినా పర్లేదు, ఏమైనా పర్లేదు, నేను ఈ లోక రక్షకుడికి మేము ఏమివ్వాలంటే, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, జననం ఇవ్వాలి. ఆ బిడ్డకి నేను తోడుగా ఉండాలి. ఆ బిడ్డ చేసే కార్యక్రమానికి నేను తోడుగా ఉండాలి. ప్రతి పరిస్థితిలో నేను నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. చివరికి ఎక్కడి వరకు నిలబడాలంటే, ఆయన ఉద్దేశం నెరవేర్చబడే ఒక రోజు ఉంది. ఆ రోజు వరకు కూడా నేను నిలబడాలి. ఆ రోజు వరకు కూడా నేను నిలబడాలి. ఆమేన్. ఈ రోజున దేవుని బిడ్డలారా, మనం ఎవరినైనా ఏమన్నా అడిగితే
మీరు ఎవరి కోసం కష్టపడుతున్నారు, మీరు దేనికోసం అంటే ఎవరి కోసం అని చెప్తారు మీరు? ఎవరి కోసం చెప్తారు? మీ పిల్లల కోసం అని చెప్తారు కదా, అవునా కదా? ఎవరి కోసం సంపాదిస్తున్నారమ్మా ఈ డబ్బులు, ఎవరి కోసం కష్టపడుతున్నారండి, ఎవరి కోసం ఏంటండి, వాట్ డు యు సే? మరి అందరూ ఏం చెప్తారు? ఫర్ మై చిల్డ్రన్స్, మా పిల్లల కోసం మేము కష్టపడుతున్నాం, వీఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ అవర్ చిల్డ్రన్స్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ద మదర్ ఆఫ్ జీసస్, యేసు యొక్క తల్లి, వై యువర్ ఈ సమస్యలు ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు? ఎందుకు నువ్వు ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్ళాల్సి వస్తుంది? యువర్ డిసిషన్ విల్ మేక్ యూ, నీ నిర్ణయం నిన్ను ఎలాంటి పరిస్థితులకు నడిపిస్తుందో నీకు తెలుసా? ఏమో, ఎలాంటి అవన్నీ సెకండరీ, తర్వాత విషయం. కానీ దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క దూత నాకు ఒక పని అప్పగించింది. ఆమేన్. ద గాడ్ హెస్ అపాయింటెడ్ మీ వన్ వర్క్. దేవుడు నాకు ఒక పని ఇచ్చాడు. ఏంటి ఆ పని అంటే, ఈ లోక రక్షకుడిని పెంచి పోషించాలి. ఆమేన్. అన్ని 30 సంవత్సరాలు, 30 years, ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఆయన పరిచయం చేశారు. ఆ 30 సంవత్సరాల వరకు ఎవరు చూశారు మరి? హూ ప్రొటెక్టెడ్? ఎవరు సంరక్షించారు? ఎవరు ప్రార్థన చేశారు? ఎవరు సహాయం చేశారు? లాస్ట్ 30 years ద మదర్ ఆఫ్ జీసస్, యేసు ప్రభుకి ఎంతో తోడుగా ఉంది. ఎంతవరకు తోడుగా ఉందంటే ఆయన సిలువకు అప్పగించేంత వరకు కూడా అక్కడే నిలిచి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసండి. ఈ ప్రపంచంలో మన ప్రయాణం చాలా బాధాకరంగా ఉంటుంది. ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ప్రపంచాన్ని మార్చే వారికి, ఆమేన్, హల్లెలూయా. ఏమో నీ కుమారుడు, నీ కుమార్తె రేపటి దినాన్ని ప్రపంచాన్ని మార్చేస్తారేమో, హూ నోస్. ఆమేన్. దే ఆర్ మేబీ ఏ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. వారు చాలామందికి ఆశీర్వాదకరంగా మారిపోతారేమో. దే ఆర్ గోయింగ్ టు బి ఏ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ ఫర్ మెనీ జనరేషన్స్. చాలా తరాల వారికి, జనాంగానికి వారు ఆశీర్వాదకరమైన పాత్రలుగా ఉంటారేమో, హూ నోస్. అలాంటి పాత్రల్ని కాపాడే బాధ్యత, ఆమేన్, హల్లెలూయా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాల్సిన వారిని పెంచి పోషించే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దాన్ని మనం ఎలా చేయాలంటే ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి, దాన్ని ఒక సవాలుగా తీసుకోవాలి, ఒక బాధ్యతగా తీసుకోవాలి. యేసు ప్రభు వారు సిలువకు అప్పగించేంత వరకు, ఆమేన్, హల్లెలూయా, ఆ పని ముగించేంత వరకు కూడా ద మదర్ ఆఫ్ జీసస్, యేసు యొక్క తల్లి అయిన మరియా ఆయన ఎక్కడ విడిచిపెట్టినట్లుగా మనం చూడట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడో దేవాలయం తప్పిపోతే, ఎక్కడో దిక్కున తప్పిపోయలే, ఏదో దిక్కున ఏదో రోజున వస్తాడులే అని ఆయన వదిలేలేదు. షీ వాజ్ వరీడ్. ఆమె చింతించింది, ఆమె బాధపడింది, ఆమె వరీ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడని ఆ చింత ఆమెకులో ఉంది. ఈ రోజున మన బిడ్డల విషయంలో కూడా మనం ఎంతో కొంత వరి అవుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండబోతాయి, ఎలాంటి ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు వారు ఎదుర్కోబోతుంటారు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కంటికి కనిపించిన శత్రువు, కంటికి కనిపించని బాణాలు, కంటికి కనిపించిన ఉగ్రతలు ఎన్నో ఈ ప్రపంచంలో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మీలాంటి ప్రార్థనా శక్తి, మీలాంటి విశ్వాసము, మీలాంటి ఆధ్యాత్మిక సామర్థ్యం వారికి ఉండకపోవచ్చు కూడా. మనలాంటి ప్రార్థన శక్తి, ప్రార్థన బలం, విశ్వాస బలం, ఆధ్యాత్మిక బలం ఇవేమీ వారి జీవితంలో ఉండలేకపోవచ్చు. కానీ మీ ప్రార్థన, మీ విశ్వాసం, మీ ఆధ్యాత్మికత వారికి సంరక్షకంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కాపుదలగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వారి యొక్క భవిష్యత్తుని మార్చే విధంగా ఉండాలి. అనేకులకు ఆశీర్వాదకంగా చేసే విధానంగా ఉండాలి. ఈ రోజున మనం ఎలాంటి ప్రపంచంలో జీవిస్తున్నామంటే,
చాలా దారుణమైన, అత్యంత ఘోరమైన పరిస్థితుల మధ్యలో మనం జీవిస్తున్నాం. ఈ లోకంలో ఉన్న యువత, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి పిల్లలు ఎంత దారుణమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారు. ఎలాంటి సమస్యలు గుండా, ఎలాంటి పరిస్థితులు గుండా, ఎలాంటి చెడు అలవాట్ల గుండా, చెడు పరిస్థితుల గుండా వెళ్తున్నారంటే మనం ఊహించలేనంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. నోబడి కెన్ ఇమాజిన్ ద సిచ్యువేషన్ వాట్ దే ఆర్ ఫేసింగ్. వారు కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిని ఈవెన్ మనం కూడా ఊహించలేనంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో నుంచి ఒక వ్యక్తి దేవుని బిడ్డగా మార్చబడాలంటే, ఒక వ్యక్తి ఒక రక్షణకరమైన బిడ్డగా మార్చబడాలంటే, ఒక వ్యక్తి దేవుని మందిరంలో కూర్చొనబెట్టగలిగిన వారంగా మనం ఉండగలిగిన అంటే అది కేవలం మన బాధ్యత, ప్రార్థన బాధ్యత. హల్లెలూయా. యేసుప్రభు వారు యేసుప్రభు వారు హీ హ్యాజ్ ఎ గ్రేట్ విజన్. ఆయన ఒక దర్శనంతో ఒక పని మీద వచ్చాడు. అయినప్పటికీ కూడా ద మదర్స్ డ్యూటీ, ఆమె చేయాల్సిన పని, ఆమె చేయాల్సిన బాధ్యత, నా పని అయిపోయింది కదా, ఇంకా ఆయన పనిలో ఆయన ఉంటాడు, ఆయన పని ఆయన చూసుకుంటాడు, నా పని అయిపోయింది అని అనుకోవట్లేదు ఆవిడ. ఆ చివరి రోజు వరకు కూడా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, యేసు ప్రభువుని అంటు పెట్టుకుని ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మీరు చదువుతారు. ఆమేన్, హల్లెలూయా. ఆ యేసు దేవుని యొక్క దూత ఆమెకు ప్రత్యక్షమైనప్పుడు, ఈ లోకసువార్త 1:38 దేవుని దూత ఆమెకి ప్రత్యక్షమైనప్పుడు 38 అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఐ సరెండర్ టు యువర్ విల్. నీ చిత్తానికి, నీ యొక్క మాటకి నేను ఏమైపోతున్నాను తెలుసా? లొంగిపోతున్నాను, సరెండర్ అయిపోతున్నాను. నీ మాట ప్రకారమే జరుగునుగాక. వాట్ ఎవర్ యూ డిసైడ్. మీరు ఏది డిసైడ్ అవుతారో ప్రభా, మీరు ఏది చెప్తారో ప్రభా, ఐఎమ్ రెడీ టు ఒబే. ఇదిగో ఒక లోక రక్షకుడు నీలోంచి జన్మించబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు కమ్ త్రూ యూ. నీలోంచి ఉద్భవించబోతున్నాడు. ఎస్, దానికి నేను లొంగిపోతున్నాను ప్రభా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇవ్వబడిన ఈ ఫలాలు, ఈ బిడ్డలు దేవుని పరిచర్యలో, దేవుని రాజ్య నిర్మాణంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందురుగాక. యేసు ప్రభు వారి యొక్క జననం ఈ లోకంలో ఉన్న పాపాన్నే తీసివేసేసింది. నేను ఇంకో విధంగా చెప్పగలను, ఏంటో తెలుసా? షేప్ మార్చేసిందండి. ఆమేన్. ఇప్పటి వరకు ఉన్న చీకటి, పాపము, దోషము, ఇవన్నీ కూడా ఒక్క జననం ద్వారా మొత్తం తొలగిపోయాయండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ద షేప్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క స్వరూపం మారిపోయింది, ప్రపంచం యొక్క షేప్ మారిపోయింది. ఒక్క ఆవిడ ఏముందో తెలుసా? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. హల్లెలూయా. నీ చిత్తము నా జీవితంలో అలాగే ఉంటే అలాగే జరగనివ్వండి ప్రభా. పరిస్థితులు ఏం జరుగుతాయో, ఎవరు నన్ను నిందిస్తారో, ఎవరు నన్ను విడిచిపెడతారో, ఎవరు ఏ విధంగా, ఏసేపు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇట్ మే హ్యాపెన్, అది జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ నీ చిత్తాన్ని జరిగిస్తున్నాను చూశారు. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. నీ చిత్త ప్రకారంగా ఒక కార్యాన్ని నేను చేస్తున్నాను చూశారు, అది సరిపోతుంది నా జీవితానికి. నీ చిత్తానుసారంగా ఒక రక్షకునికి నేను మార్గాన్ని సిద్ధం చేస్తున్నాను చూడండి, అది సరిపోతుంది నా జీవితానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మన బిడ్డలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకోసం మనం సంపూర్ణంగా దేవుని చిత్తానికి లోబడాలి.
హల్లెలూయా. అందు నిమిత్తము మనం సంపూర్ణంగా మనందరం కూడా దేవుని చిత్తానికి లోబడే విధంగా జీవించి ఒబే అవ్వాలి. నీ చిత్త ప్రకారంగా, నీ మాట ప్రకారంగా. 38వ వచనంలో మనం చదివినట్లుగా, ఇదిగో ప్రభు దాసురాలను, ఇదిగో నేను ఎవరిని, ఐఎమ్ యువర్ సర్వెంట్. నేను ఎవరిని? ఆవిడేమని ఒప్పుకుందో తెలుసా? నేను ఎవరినో తెలుసా? ఐఎమ్ యువర్ సర్వెంట్, ఐఎమ్ ద లార్డ్ సర్వెంట్. నేను ప్రభు దాసురాలను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం ఎవరో తెలుసా? దేవుని యొక్క సేవకులము, దాసురాలము. ఆమేన్, హల్లెలూయా. దాసుడు అంటే ఎవరో తెలుసా? పని చేసేవాడు. ఆమేన్. ఎవరండి ఆయన? పని చేసేవాడు. ఎవరి కోసం? దేవుని కోసం. ఆమేన్. దేవుడిచ్చిన వారిని దేవుని కోసం చేయడానికి. ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తానికి లోబడిన, లేదా దేవుని చిత్తానికి లొంగిపోయిన ఒక విశ్వాస పాత్ర అయిన మరియా యేసు ప్రభుకి ఒక మంచి తల్లిగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి ఎంత గొప్పది, ఆమె చేసిన త్యాగం ఎంత గొప్పది. సో టుడే ఫర్గెట్ అబౌట్ వాట్ హ్యాస్ డన్. జరిగిపోయిన దాని గురించి పక్కన పెట్టండి. వాట్ అబౌట్ టుడే? ఈరోజు సంగతి మనం ఆలోచన చేస్తే మనందరం కూడా వారి వారి బిడ్డల కొరకు, వారి వారి కుమారుల కొరకు, కుమార్తెల కొరకు దేవుని చిత్తానికి లోబడే తల్లులుగా ఉండాలి. హల్లెలూయా. వాట్ ఈస్ యువర్ విల్ మై సన్, మై బ్రదర్? నా కుమారుడి పట్ల, నా కుమార్తె పట్ల నీ చిత్తమేమైంది ప్రభా? ప్రభు దాసురాలను, నీ చిత్త ప్రకారంగా నా బిడ్డల జీవితంలో జరుగునుగాక. హల్లెలూయా. వాట్ ఈస్ యువర్ విల్ ఫర్ మై చైల్డ్? వాట్ ఈస్ యువర్ విల్ ఫర్ మై డాటర్? నా కుమార్తె పట్ల, నా కుమారుడి పట్ల నీ చిత్తం ఏమైంది ప్రభా? మనకి కొన్ని చిత్తాలు ఉంటాయిలేండి, దాని గురించి నేనేం మాట్లాడట్లేదు. యూ హ్యావ్ సమ్ విల్స్ అండ్ విష్. మనకి కొన్ని చిత్తాలు, మన ఆలోచనలు ఉంటాయి. నేను తప్పని నేను అన్నాం. కానీ వాట్ అబౌట్ ద గాడ్స్ విల్? దేవుని చిత్తం ఏమై ఉన్నది? ఆమేన్, హల్లెలూయా. దేవుని చిత్తం ఏమై ఉన్నది? దేవుని ఆలోచన ఏమై ఉన్నది? దానికి నువ్వు అప్పగించగలిగితే, దానికి మనం ఒప్పుకోగలిగితే వారు నిశ్చయముగా దేవుని కొరకు ఆశీర్వాదకరంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందురుగాక. దేవుని రాజ్యం అనేది ఒకరితో ఇద్దరితో కాదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఒకరితో ఇద్దరితో కాదండి, అనేకులకు ఆశీర్వాదకరం అది. కాబట్టి మొట్టమొదటిగా మరియ జీవితం నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే దేవుని చిత్తానికి మన బిడ్డలను అప్పగించాలి. ఆమేన్. ఆ రోజు సంగతి వదిలేండి, నేను ఈరోజు సంగతి మాట్లాడుతున్నాను. వాట్ అబౌట్ టుడే? ఈ విశ్వాసం కలిగిన స్త్రీ, ఈ దేవుని చిత్తానికి అప్పగించుకున్న మరియా ఈ రోజున మనకి ఏమి నేర్పిస్తుంది తెలుసా? మన బిడ్డలను దేవుని చిత్తానికి అప్పగించాలి. అలా అప్పగించకపోతే వాళ్ళతో పాటు నువ్వు కూడా తిప్పలు పడతావు. ఆమేన్. వాళ్ళతో పాటు నువ్వు కూడా ఇబ్బంది గురుతావు. వాళ్ళతో పాటు నువ్వు కూడా క్షోభను అనుభవిస్తావు. వాళ్ళతో పాటు నువ్వు కూడా కూర్చుని ఏడుస్తావు. వాళ్ళతో పాటు నువ్వు కూడా బాధపడాల్సిన రోజు వస్తుంది. వాళ్ళతో పాటు నువ్వు కూడా కూర్చుని కన్నీరు కాల్చి వచ్చిన పరిస్థితి వస్తుంది. నో, దేవుడు నీకు అనుగ్రహించిన నీ బిడ్డలను దేవుని చిత్తానుసారంగా వారిని పెంచుదుముగాక, దేవుని చిత్తానుసారంగా నడిపించుదుముగాక, దేవుని చిత్తానుసారంగా వారు ముందుకు వెళ్ళుదురుగాక. ఆయన రాజ్య నిర్మాణములో, ఆయన సంఘ నిర్మాణములో వాళ్ళు ఏదో ఒక చిన్న సామర్థ్యం కలిగిన వారిగా ఉంటే సరిపోతుంది. కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని మనం కోరుకోవాలి. మన మానవ ఆలోచనలన్నీ ఎలా ఉంటాయంటే అండి, ఏదో మనం అంటే జనరల్గా మానవ ఆలోచనలన్నీ ఎలా ఉంటాయంటే, ఏదో మనం చదివించేసాం, ఆడేదో ఉద్యోగం చేసుకుంటాడు, ఏదో ఒక పెళ్లి చేసి పడేస్తాం,
అంటే ద థింకింగ్ ఆఫ్ ద మనుషులకు ఉన్న మానవ ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి. అంటే మన యొక్కలే కాదు, ఓవరాల్గా ఉండే మానవ ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి. ఏదో మనతో పాటు దేవుణ్ణి నమ్ముకుంటారు, మనతో పాటు చర్చికి వస్తారు, మనతో పాటు ఏదో పెళ్లి చేసేస్తాం, క్రైస్తవ పెళ్లి చేసేస్తాం, తర్వాత వాళ్ళు బతుకుతారు, తర్వాత అలాగా చాలా జనరల్గా ఆలోచన చేస్తారండి చాలామంది. నేనేమంటాను తెలుసా, నీ ఆలోచన, నీ ప్రార్థన, నీ విశ్వాసమే నీ బిడ్డలను గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. హౌ దే గ్రో అప్, వాళ్ళు ఎలా ఆశీర్వదించబడతారు తెలుసా? నీ ప్రార్థన బట్టే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ దేవునిలో నీవు కలుగున్న ఆ సమర్పణ, ఆయన చిత్తానికి అప్పగించుకున్న విధానాన్ని బట్టే వాళ్ళు ఎదిగిపోతూ ఉంటారు. నేను అంటాను, ఒక తల్లి తాను మరణించేంత వరకు కూడా తన బిడ్డల కొరకు ప్రార్థించటం మానకూడదు. షీ నెవర్ స్టాప్ ప్రేయింగ్ అంటిల్ షీ డైస్. ఆమె మరణించేంత వరకు కూడా తన బిడ్డల కోసం ప్రార్థన చేయటం మానకూడదు. ఆ ప్రార్థన ప్రవాహంలో వారు కొట్టుకుపోవాలి. ఎక్కడికి కొట్టుకుపోవాలంటే దేవుడు ఊహించే స్థానానికి కొట్టుకుపోవాలి, దేవుడు కోరుకున్న స్థానానికి కొట్టుకుపోవాలి, దేవుని నామానికి మహిమ తెచ్చే స్థానానికి కొట్టుకుపోవాలి. అంత ప్రార్థన కన్నీరులో వాళ్ళు వెళ్ళిపోతూ ఉండాలి. హల్లెలూయా. గివింగ్ బెర్త్ ఈజ్ మేబీ జననం ఇచ్చేసాం కదా, దట్ ఈస్ ఓవర్. అక్కడే మొదలవుతుంది అసలైన తంట పెంట అన్నీ కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆహారం ఇచ్చేస్తే సరిపోదు, పాలు ఇచ్చేస్తే సరిపోదు, చదువు ఇచ్చేస్తే సరిపోదు, డబ్బులు ఇచ్చేస్తే సరిపోదు. వాట్ కెన్ యూ గివ్? అంతకన్నా నువ్వేమి ఇవ్వాలి? రక్షణ ఇవ్వాలి. ఆమేన్. నిజమైన దేవుణ్ణి ఇవ్వాలి. మీ బిడ్డలకు మీరు ఏమి ఇచ్చారండి? ఏమి ఇచ్చారండి? 4 ఎకరాలు ఇచ్చారండి. వెరీ గుడ్. ఏమి ఇచ్చారండి? 4-5 ఇల్లులు ఇచ్చారండి. వెరీ గుడ్. ఇంకేమి ఇచ్చారండి? ఇంకా చాలా ఇచ్చేవండి. ఇంకా అన్నీ చెప్పుకోకూడదు కదండి. దెన్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్ టుడే. ఈరోజు దేవుడు ఒక తల్లిగా నిన్ను అడుగుతున్నాడు, నీ బిడ్డలకు నువ్వు రక్షణ ఇచ్చావా? నీ బిడ్డలకు నువ్వు దేవుణ్ణి ఇచ్చావా? నీ బిడ్డలను నువ్వు దేవుని చిత్తానికి అప్పగించావా? నీ బిడ్డలు, నా బిడ్డలు, మనందరి బిడ్డలు ఆయన పరిచర్యల కొరకు, లేకపోతే ఆయన రాజ్య నిర్మాణం కొరకు ఎంతో కొంత పని చేయగలుగుతున్నారా? ప్రయాసపడగలుగుతున్నారా? ప్రార్థించగలుగుతున్నారా? వేర్ ఆర్ దే నౌ? వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? ఈజ్ దేర్ ఇన్ ద లైట్? వాళ్ళు వెలుగులో ఉన్నారా? చీకట్లో ఉన్నారా? దేవుని ఆశీర్వాదంలో ఉన్నారా? శాపములో ఉన్నారా? వేర్ దే ఆర్ నౌ? లోకములో ఉన్నారా? దేవుని మందిరంలో ఉన్నారా? వేర్ ఆర్ దే నౌ? వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? యు మస్ట్ ఆస్క్. మనం ఖచ్చితంగా అడగాలి ప్రశ్న. ప్రభా, నీవు ఇచ్చిన బిడ్డలు వేర్ ఆర్ దే నౌ? ఎక్కడున్నారు? యాక్చువల్గా నాకు సేవ చేయాలని అసలు మనసు ఉండేది కాదండి. నిజంగా నాకు తెలిసి అన్నిటికన్నా కష్టమైన జాబ్ ఏంటంటే ఒక సేవకుడిగా ఉండటమే. ఇట్స్ మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఇట్స్. సో నేను మా ఫాదర్ని, మా అమ్మగారిని, వీళ్ళందరినీ చూస్తూ ఉండేవాడిని. అవి నాకు చాలా చాలా బాధ వేసేది. ఏట్రా ఈ తిప్పలు, పాపం ఏంటి ఈ బాధలు, వీళ్ళకి మనం ఈ బాధలు పడకూడదు, అసలు ఈ గొడవలు, ఈ గోల్లో మనం ఉండకూడదు, మనదంతా వేరే జానర్లో ఉండాలి, మన లైఫ్ వేరేగా ఉండాలి, అసలు ఈ జానర్లో ఈ వేలో మనం అసలు ఉండకూడదని ఫస్ట్ నుంచి నాకు ఊహ వచ్చిన కాడి నుంచి ఈ పని నేను చేయకూడదని ఫిక్స్ అయిపోయానండి. ఏ పనైనా చేస్తాను కానీ ఇక్కడ నిలబడి ఈ పరిచర్యను, అంటే ఇది కొనసాగించే పని మాత్రం నేను చేయకూడదు అని చాలా బలంగా ఫిక్స్ అయిన వ్యక్తిని నేను. ఎంత ఫిక్స్ అయ్యానంటే అంత ఫిక్స్ అయ్యాను, ఇంకా అది చెప్పకూడదంతే మీకు. కానీ వాళ్ళ ప్రార్థన నన్ను ఇక్కడ నిలబెట్టేసింది. హల్లెలూయా. నా ఆలోచనలు మార్చేసింది. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడుంటారన్నది కాదు, నీ ప్రార్థన వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చింది అన్నది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఎక్కడైనా ఉంటారులేండి, వాళ్ళు ఎక్కడో దిక్కున ఉండనివ్వండి, బట్ నీ ప్రార్థన
నీ పట్టుదల, నీ సమర్పణ వాళ్ళని ఎక్కడికి తీసుకురావాలో అక్కడికి తీసుకురావాలి. చిన్నప్పటి నుంచి మా ఫాదర్ది ఒక స్టాండర్డ్ డైలాగ్ ఒకటి ఉండేది. ఏంటో తెలుసా? నువ్వు సేవ చేయాలి, నువ్వు సేవ. దిస్ ఈస్ ద ఓన్లీ స్టాండర్డ్ డైలాగ్, నో అదర్ డైలాగ్ ఫర్ హిమ్. నా విషయంలో ఆయనకి ఏదైనా ఒక డైలాగ్ ఉందంటే అది ఒకటే ఒక డైలాగ్, నువ్వు సేవ చేయాల్సినోడు. ఇట్స్ ద ఓన్లీ స్టాండర్డ్ డైలాగ్. ఇంకేమి ఆయన మనసులో వేరే ఆలోచనే లేదు, ఇంకంతే. మనకేదో ఆలోచనలు ఉంటాయి కానీ ఆయనకి ఇంక వేరే ఆలోచన లేదు. ఓన్లీ వన్ థింకింగ్, వన్ మైండ్. ఒక తల్లి యొక్క, ఒక తండ్రి యొక్క ఆలోచన, ఆశ, ప్రార్థన తన బిడ్డల్ని ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడుతుంది. నువ్వు ఇంకా డిసైడ్ అవ్వలేదేమో వాళ్ళు ఎక్కడ ఉండాలన్నది. ఆమేన్. మేబీ మనం అనుకుండవచ్చు కొన్ని డబ్బులు సంపాదించి ఇచ్చేస్తే సరిపోద్దేమో, చక్కగా ఒక మంచి గౌరవప్రదమైన స్థానంలో, అధికారంలో ఉంటే సరిపోద్దేమో, ఈ లోక సంబంధంగా ఉన్నతంగా ఘనంగా అధికారంలో, స్థానంలో, డబ్బులు, ఇలాంటి పరిస్థితులు ఉంటే సరిపోద్దేమో అని మీరు అనుకుంటున్నారేమో. నాకు తెలియదు, మీ హృదయ ఆలోచన నాకు ఎలా తెలుస్తుంది? ఐ డోంట్ నో. కానీ దేవుని ఆలోచన ఏమై ఉందో ఈ దినము మనం కనుగొందము గాక. దేవుని యొక్క మనస్సు నీ బిడ్డల పట్ల, నీ కుమార్తెల పట్ల, నీ కుమారుడి పట్ల ఏమై ఉందో ఫ్రమ్ నవ్ ఆన్, ఇప్పటి నుంచే మనం ప్రార్థన చేసినట్లయితే, మనం ప్రయాసపడినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆయన కోరుకున్న స్థానంలో నీ బిడ్డలను పెడతాడు. ఆమేన్. ఆయన కోరుకున్న స్థానంలో నీ బిడ్డను నిలబెడతాడు. నువ్వు కోరుకున్న స్థానము మేబీ చాలా చిన్నదై ఉండొచ్చు, మనం కోరుకునే స్థానం చాలా చిన్నదై ఉండొచ్చు, కానీ దేవుడు కోరుకున్న స్థానం చాలా ఉన్నతంగా ఉంటుంది, చాలా గొప్ప స్థానంలో నిలబెడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున తల్లి, మరి యేసుప్రభు యొక్క తల్లి, ఆమె ప్రయాస, ఆమె త్యాగం ప్రపంచ చరిత్రనే మార్చివేసిన గొప్ప వ్యక్తికి జననం ఇచ్చింది. హల్లెలూయా. ద షేప్ ఆఫ్ ది వరల్డ్ హెస్ బిన్ చేంజ్డ్. రూపురేఖలు మార్చేశాడండి ఆయన, రూపురేఖలు మార్చేశాడండి, రూపురేఖలు మార్చేశాడు, పరిస్థితులు మార్చేశాడు. ఆయన ఈ భూమి మీదకి రావటం వల్ల సమస్త మార్గాలన్నీ మారిపోయాయి. ఎంటైర్ ద వరల్డ్ ఇస్ చేంజ్డ్. ప్రపంచమే తారుమారైపోయింది. దేవుని సంకల్పము నెరవేర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఏదో దేవుడు మనకు బిడ్డలు ఇచ్చాడు, వాళ్ళని పెంచి పోషించేసాం, పెళ్ళిళ్ళు చేసాం, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టేసాం, వాళ్ళని పెంచేసాం. దట్ ఈస్ నాట్ ఎ రొటీన్ థింగ్, దట్ ఈస్ నాట్ ఎ రొటీన్ థింగ్. ఆమేన్. హల్లెలూయా. కానీ ఈ రోజున దేవుడు మనకిచ్చిన సంతానం, మనకిచ్చిన బిడ్డలు దేవుని చిత్తములో, ఆమేన్, దేవుడు కోరుకున్న స్థానములో వారు నిలిచి ఉందురుగాక. హల్లెలూయా. మేబీ వాళ్ళు సంపాదించిన డబ్బులు లేదా వాళ్ళు పొందుకునే స్థితి మేబీ నీకు తాత్కాలికమైన సంతోషాన్ని కలిగించవచ్చు, నేను కాదని అన్నాం. ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, హీఈస్ ఎర్నింగ్, ఈజ్ ఇన్ ఎ గుడ్ పొజిషన్ అని నీకు ఏదో లోపల ఏదో తృప్తి అనిపించచ్చు. చాలా బాగా చదువుతున్నాడు, గోల్డ్ మెడల్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందని ఏదో మనకి తృప్తి ఉండొచ్చు. మేబీ గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ. దానికి దేవుడు సంతోషంగా లేడేమో. యు ఆర్ హ్యాపీ బట్ గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ. మనం సంతోషంగా ఉండొచ్చు, దేవుని సంతోషంగా లేడేమో. కాబట్టి దేవుడు సంతోషించే విధంగా, దేవుడు కోరుకునే విధంగా, ఆమేన్, హల్లెలూయా, ఆయన చిత్తములో, ఆయన సంకల్పంలో ఎక్కడో ఒక చోట ఆయన మహిమార్థమే నీ బిడ్డలు నిలిచెదరుగాక. ఎక్కడో ఒక చోట, నాట్ ఓన్లీ హియర్, ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కడైనా సరే, ప్రపంచంలో ఎక్కడైనా సరే మన బిడ్డలు ఆయన మహిమార్థమే నిలిచి ఉండాలి. ఆమేన్. ఆయన రాజ్యం కొరకు పనిచేస్తూ ఉండాలి, ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడుతూ ఉండాలి, కొంతైనా సమయాన్ని, ధనాన్ని వెచ్చిచ్చేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ దే ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఇంక వాళ్ళు ఒకవేళ దేవుని సన్నిధిలో ఉంటే, ఒకవేళ దేవుని రక్షణ సంకల్పంలో వాళ్ళు ఉంటే, దేవుని రాజ్యంలో వారు ఉంటారని ఎష్యూరెన్స్, ఆ నమ్మకం మనకుంటే, మనం తడిగుడ్డేసుకుని పడుకోవచ్చు హ్యాపీగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆ నమ్మకము వారిని దేవుని రాజ్యానికి తీసుకువెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరం కూడా
ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? దేవుని చిత్తానుసారంగా దేవుడు మనకిచ్చిన బిడ్డలు ఉందురుగాక, దేవుడు కోరుకున్న స్థానములో వారు ఉందురుగాక. ఆమేన్. దేవుడు మెచ్చుకునే స్థానములో వారు ఉందురుగాక. మనుషులు మెచ్చుకునే స్థానం కాదు, లోకము మెచ్చుకునే స్థానం కాదు, అది మనం మెచ్చుకునే స్థానం కాదు, దేవుడు మెచ్చుకునే స్థానము. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ హన్నా కోసం తెలుసు, మనందరికీ మోషే తల్లి కోసం తెలుసు. అందుకని మీరు ఆ వాక్యంలో మీరు చదివితే, అంటే చాలామందికి నేను గురించి నేను చెప్పగలను, కానీ మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. ఎక్కడి నుంచి వచ్చిందంటండి ఈవిడ? తూరు షీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా యేసుప్రభువారు అక్కడికి వెళ్ళారు. ఒక ఆయన ఏమని రాశాడు తెలుసా? ఈ కామెంటరీలో, ఈ కామెంటరీ నేను చదువుతున్నప్పుడు ఒక ఆయన ఏమని రాశాడు తెలుసా? యేసుప్రభు ఈ స్త్రీ కోసమే వెళ్ళాడంట అక్కడికి. ఎందుకు వెళ్ళాడట? దేర్ ఇస్ ఎ ఉమెన్ వరీడ్ అబౌట్ హర్ డాటర్. అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ తన కుమార్తె కోసం చాలా బాధపడుతుంది, వేదన పడుతుంది. లెట్ మీ గో దేర్ అండ్ హెల్ప్ హర్. నేను అక్కడికి వెళ్ళి ఆ కుమార్తెకి సహాయం చేస్తాను, ఆ తల్లిని నేను ఓదారుస్తాను, ఆ తల్లిని నేను ధైర్యపరుస్తానని యేసుప్రభువే కావాలని అక్కడికి వెళ్ళారట. హల్లెలూయా. కావాలనే ఆవిడ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడట. హౌ లాంగ్ షీ విల్ స్టాండ్, ఆ ప్రెసిస్టెన్స్ ఎంతవరకు ఉంటుంది, ఆ పట్టుదల ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు దాన్ని నిలబెట్టుకుంటుందని దేవుడే వెళ్ళి దేవుడే పరీక్షిస్తున్నాడట. ఆమేన్. ఈ కానాను స్త్రీ ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అంటే యేసుప్రభువారు ఏంటంటే తెలుసా? ఈ సైలెన్స్. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది తెలుసా? తన కుమార్తె స్వస్థత కొరకు ఎంతో పట్టుదలతో వెతుకుతుంది. ఆమె ఒక ఆరోగ్యవంతమైన కుమార్తె వలె ఉండాలని ఆమె ఎంతో ఆశపడుతుంది. బట్ ద యేసుప్రభువారు సైలెన్స్, యేసుప్రభు యొక్క నిశ్శబ్దము. ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక, అంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది, ప్రభా ఈవిడ గోల ఎక్కువైపోయింది. ఏం ఎక్కువైపోయింది? ఈవిడ కేకలు, ఈవిడ గోల ఎక్కువైపోయింది, ఏదోలా ఈవిడిని పంపించే ప్రభా. అంటే ఈవిడికి చాలా ఆటంకాలు ఉన్నాయి. ఏమున్నాయండి? ఏమున్నాయి? ఆటంకాలు ఉన్నాయి. యేసుప్రభువారి నిశ్శబ్దం ఉంది. ఇన్ని పరిస్థితుల మధ్యలో ఈవిడికి ఒక పట్టుదల ఉంది. ఏంటా పట్టుదల? ఈవిడికి ఏంటా పట్టుదల? నా కుమార్తె ఈ బంధకాల నుంచి విడిపించబడాలి. ఏంటా బంధకాలు? ఏంటండి ఆ బంధకాలు? ఎన్నో బంధకాలు ఉన్నాయండి ఈ లోకంలో, దేవుని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో బంధకాలు ఉన్నాయి. ఆ బంధకాలు మన బిడ్డల్ని ఎంతగానో బంధిస్తున్నాయి. వారు ఆరోగ్యం పొందుకోకుండా బంధిస్తున్నాయి, వారు రక్షణ పొందుకోకుండా బంధిస్తున్నాయి, దేవుని మందిరంలో ఉండకుండా బంధిస్తున్నాయి, దేవుని పరిచర్యలో సాగిపోకుండా బంధిస్తున్నాయి. దే ఆర్ ఆల్ బైండింగ్ దెమ్. ఇవన్నీ కూడా బంధిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల మధ్యలో ఒక తల్లి పట్టుదలతో ప్రార్థన చేస్తుంది. ఒక తల్లి యేసుప్రభువారు సైలెంట్గా ఉన్నారు, జవాబు రాట్లా. అక్కడ ఎన్నో లోక సంబంధమైన ఆటంకాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో ఒక పట్టుదలతో కూడిన ఆమేన్, హల్లెలూయా. ఆవిడ వదలట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయట్లేదండి? వదలట్లేదు. యేసుప్రభువారు ఏం మాట్లాడట్లేదు. శిష్యులేమో ఈవిని పంపించే ప్రభా, ఈ గోల పడలేకపోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరన్నా, ఉదాహరణకి ఇప్పుడు మీరు ఎవరన్నా ఏదైనా అడిగారు అనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడట్లేదంటే మీరు ఏం అవుతారు? మీరు ఎవరినైనా ఏదైనా అడిగారు అనుకో, వాళ్ళు ఒకసారి ఫోన్ చేశారు,
సరిగ్గా మాట్లాడలేదు. రెండోసారి ఫోన్ చేసి సరిగ్గా మాట్లాడలేదు. మూడోసారి పెడితే నువ్వు అడిగింది సరిగ్గా పట్టించుకోవట్లేదు. మీరు మళ్ళీ ఫోన్ చేస్తారా? ఈవిడే యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఆయన ఏం మాట్లాడట్లేదు. శిష్యులేమో ఆవిడ ప్రభు ఇలా పంపించి గోల పడలేకపోతున్నారు. వాళ్ళు ఇన్ని ఆటంకాల మధ్యలో కూడా ఆవిడకున్న ఒకే ఒక పట్టుదల ఏంటో తెలుసా? మై డాటర్ షుడ్ బి హీల్డ్. ఆమెన్. నా కుమార్తె స్వస్థత పొందుకోవాలి. ఆమెన్. విడుదల పొందుకోవాలి. ఆయన కుమార్తెగా ఉండాలి. ఆయన స్వస్థపరిచిన బిడ్డగా ఉండాలి. ఆయన బిడ్డగా ఉండాలి. ఆయన బిడ్డగా ఉండాలని కదా మరి ఆయన దగ్గరికి వస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే స్వస్థపరచగలిగిన దేవుడని నమ్మింది కనుక కదా ఆయన దగ్గరికి వస్తా. ఆమేన్. హల్లెలూయా. 24వ వచనం, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారు నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదనను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. హల్లెలూయా. యేసు ప్రభువు ఏం చెప్పారు తెలుసా? ఇశ్రాయేలు ఇంటి వారిని నశించిపోయిన గొర్రెల దగ్గరికే వచ్చాను కానీ నేను ఎవరి దగ్గరికి రాలేదు. ఆయన ఇండైరెక్ట్లో మన దాంట్లో చెప్పాలంటే రిజెక్ట్ చేశారు యేసు ప్రభువు. సైలెంట్గా ఉన్నాడు. రిజెక్షన్. అయినా సరే ఏమని అడుగుతుందో తెలుసా? అయినను ఆమె వచ్చి ఆయన మొక్కుతుంది, ఆయన ఆరాధిస్తుంది. ప్రభువా ప్లీజ్ హెల్ప్ మీ అవుట్. ఆమేన్. హల్లెలూయా. కానాను స్త్రీల వలె ఈరోజు ప్రస్తుత సంఘపు స్త్రీలు ఉందురుగాక. తన కుమార్తెల కొరకు కుమారుల కొరకు పట్టు విడవక యేసయ్య పాదాలు పట్టుకుందురుగాక. హల్లెలూయా. నీ కర్మరా, నేనేం చేస్తాను రా అనకూడదు. ఆడు కర్మను మార్చే ప్రార్థన నీ దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కర్మరా, నేనేం చేస్తాను రా అనకూడదు. ఆ కర్మను మార్చే ప్రార్థన శక్తి, ప్రార్థన ఆయుధం నీ చేతిలో ఉంది. వాడిని ఉపయోగిస్తే ఆడు కర్మ కాదు, ఆడు బతుకే మారిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. షీడిండి ఆ దయ్యములతో పట్టబడిన కుమార్తె ఎక్కడికి వెళ్ళలేదు. దయ్యములతో పట్టబడిన కుమార్తె ఆమె ఎక్కడో బంధించబడి కట్టబడి ఉన్నది. కానీ ఆమె తల్లి యేసు ప్రభుని బ్రతిమాలుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా బ్రతిమాలుతుందంటే ఆయన మాట్లాడకపోయినా, ఆయన తృణీకరించిన, ఆయన ఏమన్నా ఆయన పాదాలు పట్టుకుని అక్కడే ఉండి ప్రభువా అని మ్రొక్కి, నాకు సహాయం చేయ ప్రభా. ఆయన పాదాలే పట్టుకుని ఉండిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మళ్ళీ అందుకు ఆయన మళ్ళీ పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పగా, ఏంటండి పిల్లల రొట్టె? పిల్లలంటే ఎవరో? ఇశ్రాయేలులు. నేను ఇశ్రాయేలు దగ్గరికి వచ్చాను, వాళ్ళు నా పిల్లలు. మేము వాళ్ళ రొట్టె మొక్క తీసేసి వాళ్ళ ఆహారం తీసేసి నేను వేరే కుక్క పిల్లలకి వేయమంటే నేను వేయను కదా. అంటే ఇండైరెక్ట్గా నీ పిల్లలు కుక్క పిల్లలని పోల్చాడు ఆయన అనుకుందాం మనం, ఫర్ ఎగ్జాంపుల్. అయినా సరే ఆవిడేమంటుంది తెలుసా? ఆమె నిజమే ప్రభువా, నిజమే ప్రభువా, తమ యజమానుల బలల మీద నుండి పడు మొక్కలను తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. హల్లెలూయా. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునును గాక అని ఆమెతో చెప్పిన ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. ఫస్ట్ ఆయన సైలెంట్గా ఉన్నాడట. ఎలా ఉన్నాడండి? సైలెంట్. అసలు దేవుడు పరీక్షిస్తాడు అనమాట. కొన్నిసార్లు మీరు ఎంతవరకు మీ బిడ్డల కోసం ప్రయాసపడతారా, ఎంతవరకు ఆ బిడ్డల కోసం మీరు ఓపికగా ఉంటారా అని దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడట. సైలెంట్గా ఉన్నాడు. ఈ సైలెన్స్ షీ నెవర్ డిసప్పాయింటెడ్. ఎప్పుడు నిరాశపడలేదు. అక్కడ ఉన్న శిష్యులు కూడా అనేక ఆటంకాలు ఎడుతున్నారు. ప్రభా ఈవిని పంపించామా, దూరంగా ఉండే అతమాటుని కేకలని గోలని, ప్రభా ఈవిని పంపించే అతమాటు చంపేస్తుంది ఏదో గోలతో అని వాళ్ళు కూడా ఏదో అంటున్నారు. బట్ షీ ఈజ్ నాట్ లివింగ్. ప్రభువా నాకు సహాయం చేయ అంటుంది. ఆయన మళ్ళీ ఏదో రొట్టె మొక్క అంటే
ప్రభా యజమానుడు టేబుల్ బాల్ దగ్గర నుంచి పడిపోతే అవి తింటాయి కదా ప్రభా. ఆవిడ అల్టిమేట్ గోల్ ఏంటో తెలుసా? నా బిడ్డ రక్షించబడాలి, నా బిడ్డ స్వస్థపరచబడాలి. దట్ ఈజ్ హర్ గోల్. అదే ఆవిడ గోల్ ఏంటంటే అదొకటే. ఈ రోజున మన ధ్యేయం, మన ఉన్నతమైన ధ్యేయం ఏంటో తెలుసా? ప్రభా నా బిడ్డలు నీ చిత్తములో ఉండాలి, ఆమేన్. నువ్వు కోరుకునే స్థానంలో ఉండాలి, నీ రక్షణలో ఉండాలి, నీ రాజ్యంలో ఉండాలి, నీ బిడ్డలుగా ఉండాలి, ఆమేన్. హల్లెలూయా. అందుకోసం నేను ఎంత ప్రయాసపడాలో అంత ప్రయాసపడతాను, నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాన్ వెస్లీ అనే గొప్ప దైవజనుడు ఈ ప్రపంచాన్ని ఎంతో గొప్ప పరిచయం చేసిన గొప్ప దైవజనుడు ఏం చెప్పాడు తెలుసా? నా తల్లి ప్రార్థన వల్లే నేను రక్షించబడ్డాను. ద ప్రేయర్ ఆఫ్ మై మదర్. నా తల్లి ప్రార్థనే, నా తల్లి ప్రార్థనే, నా తల్లి ప్రార్థనే. ఈ రోజున తల్లిదండ్రుల యొక్క ప్రార్థన వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఏంటి ఆ ప్రార్థన? కొన్నిసార్లు మౌనం ఉంటుంది, కొన్నిసార్లు వ్యతిరేకతలు ఉంటాయి, కొన్నిసార్లు ఆటంకాలు ఉంటాయి, కొన్నిసార్లు అవమానాలు ఉంటాయి, ఏవైనా జరుగుతూ ఉంటాయి. కానీ నీ పట్టుదల, నా పట్టుదల, మనందరి పట్టుదల ఒకటే ఉండాలి. ఏంటో తెలుసా? ప్రభా వాడిని స్వస్థపరచు, ఆ బంధకాల నుంచి విడిపించు, ఆ బంధకాల నుంచి విడిపించు, ఆ బంధకాల నుంచి విడిపించు. ఆ ప్రార్థనే, ఆ ప్రార్థనే, ఆ ప్రార్థనే ఖచ్చితంగా బంధకాల నుంచి విడిపించే విధంగా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆ సంఖ్యలు ఊడిపోతాయి ఒక రోజున, ఆ బంధకాలు ఊడిపోతాయి ఒక రోజున, ఆ కట్టలన్నీ తెగిపోతాయి ఒక రోజున. వాళ్ళే గొప్ప సాక్షులైపోతారు, ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వస్తుంది? ఈ మార్పు ఎలా వస్తుంది? వాళ్ళు పట్టుదలతో ప్రార్థన చేస్తేనే అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను బైబిల్ ట్రైనింగ్ పంపేద్దామని మా ఫాదరు, మా మదరు వీళ్ళందరూ ఫిక్స్డ్. దే ఆర్ ఫిక్స్డ్, ఐఎమ్ నాట్ ఫిక్స్డ్. వాళ్ళు ఫిక్స్ అయ్యారు, నేను ఫిక్స్ అవ్వలే. సో ఒక ఆయన వచ్చాడు, నన్ను బైబిల్ కాలేజీ తీసుకెళ్ళిపోతానని వచ్చాడు అనమాట. ఈ శనివారం వచ్చాడు, శనివారం ఆదివారం వచ్చాడు. వచ్చి సోమవారం వెళ్ళిపోవాలి. ఇంక వారం రోజులు ఉంది, ఒక వారం రోజులు ఉంది. వారం రోజుల్లో నేను వెళ్ళిపోవాలి. అంటే ఇవాళ ప్రతిరోజు సాయంత్రం ప్రార్థన, ప్రభా వీడి మనసు మార్చు, వీడి మనసు మార్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ మారుతుంది? మీరు అలా చేస్తూ ఉండండి, వారం రోజులకి ఆడు వెళ్ళిపోతాడు. నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను తెలుసా? నేను వెళ్ళను, నేను వెళ్ళను, నేను వెళ్ళను. ఎంత స్ట్రాంగ్ అంటే ఏం జరిగినా సరే నేను వెళ్ళను. కాళ్ళు చేతులు గట్టిగా అయితే పంపించరు కదా, పంపుతారా? కాళ్ళు చేతులు అంటే గట్టి అయితే మాత్రం పంపించరు కదా, అది మాత్రం ష్యూర్. కాళ్ళు చేతులు గట్టి ట్రైన్లో పడేసి వెళ్ళి అక్కడే చదువుకో సావు అని అనరు కదా, అనరు. అది ఓకే. నాది ఏమిటంటే ఇప్పుడు దాకా హాస్టల్లో ఉండొచ్చాను కదా, మళ్ళీ హాస్టల్లో పొమ్మంటారేటరా బాబా, నా బాధ. నేను ఇంటి దగ్గర ఉండవట్లేదు వీళ్ళు అని నా బాధ. మనకేమీ ఇష్టం లేదు, బైబిల్ ట్రైనింగ్ అసలు ఇష్టం లేదు కదా మనకు. అది పెద్ద సమస్య. అది ఏదో డ్రమ్ కొట్టమంటే డ్రమ్ కొడతాం, మాది డ్రమ్ కొట్టే వరకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డ్రమ్ కొట్టమంటే డ్రమ్ కొడతాం, కానీ ఇంకా అంతకు మించి ఎక్కువ చేయకూడదని ఫిక్స్ అయిపోయాను నేను. అలాంటి పరిస్థితుల్లో మా ఫాదర్ ఎవ్రీడే హీ వాస్ టెలింగ్, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడి చిత్తం ఎలా ఉంటే అలా జరుగుద్ది అని ఆయన అనేవారు అనమాట. సో ఎవ్రీడే స్టాండర్డ్ డైలాగ్. సర్లేని చివరి రోజు ఇంకా ఆదివారం అయిపోతే, ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం తెల్లారితే ఆ ట్రైన్ ఎక్కిసి వెళ్ళిపోతాడు. నన్ను తీసుకెళ్తానన్న పాస్టర్ గారు. సర్లే అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి, ఆదివారం అయిపోతే గొడవ వదిలిపోద్ది, ఆదివారం అయిపోతే గొడవ వదిలిపోద్ది అన్న పరిస్థితుల మధ్యలో శనివారం రాత్రి నాకు ఒక దర్శనం వచ్చింది, ఆమేన్, హల్లెలూయా. ఆ దర్శనమే నా జీవితాన్ని మార్చేసింది. నేను మారలేదు, ఆ దర్శనమే నన్ను మార్చింది. నేను ఎంత బలంగా ఫిక్స్ అయ్యానోని ఆ దర్శనం తర్వాత అంత బలహీన అయిపోయాను. ఐ బికమ్ వెరీ వీక్. ఆ దర్శనం నా యొక్క జీవిత షేప్ మార్చేసింది. నన్ను కేరళ తీసుకెళ్ళిపోయింది, ఇంకో ఊరు తీసుకెళ్ళిపోయింది, ఇంకో ఊరు తీసుకెళ్ళిపోయింది, అక్కడి నుంచి ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చేసింది. సింగిల్ నైట్, ఒక్క రాత్రి నా జీవిత రూపురేఖలు అన్నీ మారిపోయాయి.
ఒకే ఒక్క రాత్రి, ఆ ఒక్క రాత్రి, ఆ ఒక్క దర్శనమే. నేను ఎవరితో ఆ రోజు ఆ దర్శనం చెప్పలేదు. ఆదివారం నాడు ఇంకో విషయం తెలుసా, మాకు చిన్నప్పటి నుంచి హాస్టల్ పోతే కదా బట్టలు ఎలా ఉతుక్కోవాలో ఇవన్నీ మనకు వెంట పెట్టిన విద్య. బట్టలు ఉతకడం పెద్ద విశేషం ఏం కాదు నాకు. ఇప్పుడైతే వాషింగ్ మిషన్లు వచ్చాయి. నేను బట్టలు ఉతుక్కోవడం చిన్న 15 సంవత్సరాల నుంచి ఉతికాను. బట్టలు ఉతకడం పెద్ద విశేషం కాదు. మా అమ్మగారు మా నాన్నగారు లేచే టైంకి నేను బట్టలని ఉతికేసాను. మీకు తెలుసా ఆ విషయం? వెళ్ళనని పట్టుబట్టి నేను, వెళ్ళనని కేకలేసిన నేను, ఈ వారం రోజులు ఎన్ని యుద్ధాలు జరిగాయో మీకు ఏం తెలుసు? ఎన్నో యుద్ధాలు జరిగిపోయి ఈ వారం రోజుల్లో. కానీ ఆ ఒక్క రాత్రి ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్డ్. పొద్దుడే లేస్తే బట్టలన్నీ ఉతికేసి ఉన్నాయి. ఏంటి బట్టలన్నీ ఉతికేసాడు అని ఏళ్ళ షాకు. మొత్తం బట్టలన్నీ ఉతికేసాడు. నా బట్టలు ఎన్ని ఉన్నాయి అన్నీ ఉతికేసాను. అది లేచినప్పటికి వెళ్ళి అడిగారు ఫస్ట్ ప్రశ్న, ఏ బట్టలన్నీ ఉతికేసావు అంటే నేను వెళ్ళిపోతున్నాను కేరళ అన్నాను. ఏళ్ళు అడగలేదు ఎందుకు వెళ్తున్నావు, ఏమైంది, ఏళ్ళు అడగలేదు, నేను చెప్పలేదు ఏమైందో. బట్టలు ఉతికేసుకున్నాను వెళ్ళిపోతున్నాను అంతే. ఆ రోజు నా తీర్మానమే ఈరోజు నాకు ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నేనేమంటానంటే వాళ్ళు మారరు, మీ ప్రార్థన మారుస్తుంది. వాళ్ళు ఎందుకు మారుతారు? వాళ్ళేం మారరు. వాళ్ళు అలాగే కఠినంగా ఉంటారు, వెళ్ళనంటారు, యుద్ధాలు చేస్తారు, పోరాటాలు చేస్తారు, ఏవేవో చేస్తారు. బట్ యువర్ ప్రేయర్, నీ ప్రార్థన వాళ్ళు దర్శించి మార్చేస్తుంది, వాళ్ళని గొప్ప ప్రయోజకులను చేస్తుంది, ఉన్నతమైన స్థానంలో నిలబడుతుంది. నేను వెళ్తున్న ప్రతి మీటింగ్లో నేను పొందుకుంటున్న ప్రతి గౌరవాన్ని నేను అదే గుర్తు చేసుకుంటాను. ఇది దేవుడు మా తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా నాకు ఇచ్చిన అవకాశం. దిస్ గాడ్ గివెన్ ఆపర్చునిటీ. దిస్ ఈజ్ నాట్ మై ఆపర్చునిటీ. ఇది నా అవకాశం కాదు. ఈరోజు నేను విమానం మీద వెళ్ళొచ్చు, లేకపోతే ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, మంచి కాన్ఫరెన్స్లో, ఉన్నతమైన కాన్ఫరెన్స్లో నేను కూర్చోవచ్చు. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వారి ప్రార్థన. కాబట్టి మన ప్రార్థన వాళ్ళ స్థానాన్ని మార్చేస్తుంది, దేవుడు కోరుకునే స్థానానికి తీసుకువెళ్తుంది. హల్లెలూయా. ఈ తల్లి ప్రార్థన చేస్తుంది, యేసుప్రభు పాదాలు పట్టుకుని, ప్రభా నా కుమార్తె ప్రభా. ఇంకా ఆవిడికి రెండో టాపిక్ లేదు. ఏ టాపిక్? మై డాటర్. షీ బంధకాల్లో ఉంది ప్రభా. భవిష్యత్తుని పాడు చేసుకునే బంధకాల్లో ఉంది ప్రభా. తన జీవితాన్ని నాశనం చేసుకునే బంధకాల్లో ఉంది ప్రభా. లోక సంబంధమైన బంధకాల్లో ఉంది ప్రభా. బ్రేక్ డౌన్ ఆల్ ద చైన్స్. ఆ బంధకాలన్నీ తొలగించండి ప్రభా. ఆ బంధకాల కట్లన్నీ విప్పేయండి ప్రభా. ఆ ప్రవాహంలో ఆ కట్లన్నీ ఊడిపోవాలి. ఆమేన్. ఆ ప్రవాహంలో ఆ బంధకాలన్నీ ఊడిపోవాలి. వారి చుట్టూ ఆవరించి ఉన్న చీకటి శక్తులన్నీ తొలగిపోవాలి. వారి చుట్టూ ఉన్న ఆ యొక్క శాపము, పాపము అన్నీ మటుమాయమైపోవాలి. ఇవన్నీ ఎలాగైపోతే నీ యుద్ధం చేస్తే అవ్వదు, నువ్వు పోరాటం చేస్తే అవ్వదు, మనం మోకరించి ప్రార్థన చేస్తేనే అవుతాయి. ప్రార్థనలోని ఇవన్నీ కొట్టుకుపోతాయి. యేసయ్య పాదాలు పట్టుకుని ప్రభా అని మొక్కుతుంది. ఆయన ఏం చేస్తుంది తెలుసా? సహాయం చేయ ప్రభా అని కానాను స్త్రీ ప్రార్థన చేస్తున్నట్లుగా ఈ ప్రస్తుత తల్లులందరూ కూడా ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ మదర్స్ డే సందర్భంగా నీ బిడ్డలందరూ కూడా దేవుడు కోరుకునే స్థానంలో ఉందురుగాక. దేవుడు కోరుకునే స్థానం ఏంటి? అది నీకే తెలియాలి. యు మస్ట్ నో దట్. అది నీకు తెలియాలి. దేవుడు కోరుకున్న స్థానం ఏంటి నా బిడ్డ విషయంలో? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? వాట్ ఈస్ హిస్ విల్? ప్రభు నీ చిత్త ప్రకారమైన బిడ్డలు ఉందురుగాక. హల్లెలూయా. అన్నా వలే, మోషే తల్లి వలే, ఇంకా అద్భుతంగా తిమోతి యొక్క తల్లిదండ్రులు మీరు చూస్తే, తిమోతి యొక్క తల్లి, అతని అమ్మమ్మ, వాళ్ళందరూ కూడా వాక్యంలో పెంచారట. తిమోతిని మంచి ఫౌండేషన్లో పెంచారట. ఆ ఆశీర్వాదాలే అతని గొప్ప సేవకుని చేశాయి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ బిడ్డలు ఏ స్థానంలో ఉన్నారు, ఎక్కడున్నారు, ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నారో నీకు బాగుగా ఎరిగి ఉండకపోవచ్చు, కానీ దేవుడు కోరుకున్న స్థానంలో వారు ఉండాలని నిరంతరము వారి కొరకు మీరు ప్రార్థన చేయుదురుగాక.
హల్లెలూయా. నీ ప్రార్థనే వారికి కంచిగా ఉండునుగాక. నీ ప్రార్థనే వారికి బలముగా ఉండునుగాక. నీ ప్రార్థనే వారికి శక్తినిచ్చునుగాక. చీకటి శక్తులను తొలగించునుగాక. బంధకాలను దూరం చెయ్యునుగాక. దేవుడు కోరుకునే స్థానంలో నిలబెట్టునుగాక.